ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ లేకపోతే విడిపోయిన తర్వాత కానీ పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది అని ప్రతి ప్రభుత్వంలో గొడవ జరుగుతుంది. ఒక 25-30 సంవత్సరాలుగా 25-30 సంవత్సరాలుగా బియ్యం మాఫియా అనేది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిల వరకు ఎదిగింది. దాంట్లో అన్ని రాజకీయ పార్టీల నేతలు భాగస్వామ్యం ఉంది. గతంలో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ లేకపోతే ఇప్పుడున్న వైసీపీ కానీ మరి ఎవరున్నా కానీ ఈ బియ్యం మాఫియాని అరికట్టిన దాఖలాలు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ విడిపోయినప్పుడు కానీ ఎక్కడా లేవు. ఎంత దారుణమైన పరిస్థితి! అసలు తినని బియ్యాన్ని రేషన్ పేరుతో పేద ప్రజలకు ఎవరు ఇవ్వమన్నారు? ఎవరు అడిగారు రేషన్ బియ్యం కావాలని? పేద ప్రజలు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వటం జరిగింది. ఆ రోజున్న రేట్ ఎంత? కిలో బియ్యం ₹2.80. ₹2.80కి 80 పైసలు సబ్సిడీతో అన్న ఎన్టీఆర్ గారు పేద ప్రజలకు ₹2 చొప్పున ఆ రోజు అందించటం జరిగింది. అప్పటి నుంచి మరి ఆయన ప్రభుత్వంలో కరెక్ట్గా సాగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో బియ్యం మాఫియా అనేది వేళ్లు నూనుకుపోయింది. దాన్ని పెకలించే వ్యవస్థ ఇంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ లేనేలేదు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కుటుంబాలు 1,55,00,000 ఉంటే రేషన్ కార్డులు 1,48,00,000 ఉన్నాయి. వీళ్ళందరూ పేదలేనా? ప్రభుత్వాలు ఏ రోజైనా కానీ నిజమైన పేదలకు అందజేస్తున్నాం అనే వాళ్ళలో ఒక దృక్పథం ఉందా? ఏ ప్రభుత్వాలు చూసినా ఇదే తంతు. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? ఈ 1,48,000 కుటుంబాల్లో వాళ్ళకి బీపీఎల్ కార్డులు అవసరమా? మరి 2006కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో వైట్ కార్డు పింక్ కార్డు అని ఉండేవి. మరి అవన్నీ ఎత్తేశారు. ఇప్పుడు ఒకటే వైట్ కార్డు అనేది ఉంచారు. అప్పుడు ఏపీఎల్ బీపీఎల్ అబోవ్ పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్ అనే కార్డులు ఉండేవి. వాటిని ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆ రకమైన పరిస్థితి ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీఎల్ కార్డులు ఎత్తేశాడు. ఎత్తేస్తే మరి ఈరోజు ఈ 1,48,000 కుటుంబాలు బీపీఎల్ కార్డులేనా? దీనికి ఆజ్యం పోసింది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే. ఎంత దారుణమైన పరిస్థితి! అసలు రాష్ట్రంలోనే 1,55,000 కుటుంబాలుంటే 1,48,000 రేషన్ కార్డులు అంటే ఏంటి? అంటే ఇంతమంది 1,48,000 కుటుంబాలు పేదలేనా? ఇంక ఏపీఎల్ అబోవ్ పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు లేరా ఈ రాష్ట్రంలో? ప్రభుత్వాలు దీని మీద విశ్లేషించే పరిస్థితి లేదా? ఎంత దారుణమైన పరిస్థితి ఉంది! ఈ రోజును చూస్తే మొన్నటికి మొన్న మరి ఈ కూటమి ప్రభుత్వంలో గత ఎన్నికలకు ముందు ఈ రేషన్ బియ్యం అక్రమాల మీద ఎన్నికల్లో వాగ్దానాల్లో రేషన్ బియ్యాన్ని అక్రమాలు మాఫియాని మేము అరికట్టి తీరుతామని చెప్పి మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరి గారు కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో ప్రచారంలో ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ రోజున్న పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఈ బియ్యం మాఫియా ఎలా అరికట్టాలి అని ఆయన దాని మీద ప్రత్యేక దృష్టి చూపించి రైస్ మిల్లర్ల మీద గోడౌన్ల మీద దాడులు చేస్తూ ఈ రోజున ఆయన అర్ధరాత్రి పూట కూడా దాడులు చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు గారి ప్రభుత్వంలో. మరి మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కాకినాడ పోర్టులో ఒక షిప్ని సీజ్ చేయటం జరిగింది. ఆ షిప్పులో 58,000 మెట్రిక్ టన్నులు దాంట్లో ఈ వస్తువులు కానీ ఏదైనా కానీ పెట్టుకునే సౌకర్యం ఉంటే
32,500 టన్నులు బియ్యమే ఉంది దాంట్లో. ఎంత దారుణమైన పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాన్ని పట్టుకోవటం, దాన్ని సీజ్ చేయటం, ఆ సీజ్ చేసే క్రమంలో స్థానిక జిల్లా పౌర సరఫరాల అధికారిని రమ్మంటే అతను తప్పించుకొని పోవటం. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2004లో బీజాలు వేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 దాకా దాన్ని వటవృక్షం చేశాడు. ఈ బియ్యం మాఫియాని ఎట్లాంటి వటవృక్షం చేశాడంటే, ఇంతకు ముందు రేషన్ డీలర్లు షాపుల్లో రేషన్ అందించడం జరిగేది. రాజశేఖర రెడ్డి టైంలో కూడా రేషన్ షాపుల్లో డీలర్స్ పేద ప్రజలకి ఇచ్చేవాళ్ళు. ఒకవేళ అప్పుడు రేషన్ షాపు యజమాని ఈ మాఫియా ఏదైనా దందా చేయాలన్నా స్థానికంగా బయటికి తెలిసేది, పోలీసులకి పౌర సరఫరాల అధికారికి తెలుసుకునేవాళ్ళు, లారీలను సీజ్ చేసేవాళ్ళు. ఇట్లా జరుగుతుంది అని చెప్పి దీనికి అప్డేట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, అసలు షాపులొద్దు, స్థానిక ప్రాంతాల్లో తీసేసి మనం ఇళ్ల దగ్గరికే వాహనాలు పంపిద్దామని చెప్పి టాటా ఏస్ ఆటోలకి ఇంటి వద్దకే రేషన్ బియ్యం, రేషన్ పథకాలు అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, మరి దానికి సంబంధించి ప్రభుత్వం ద్వారా 3,000 చిల్లర కోట్ల రూపాయలు వాహనాల ఖర్చు కోసం మరి ఆయన ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఇంటి వద్దకే పేద ప్రజలకు రేషన్ అందిస్తానని చెప్పి ఈ వాహనాలను పంపించి యథేచ్ఛగా మాఫియాని స్థానిక ప్రాంతం నుంచి, అంటే గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, డివిజన్ స్థాయి నుంచి పోర్టుల స్థాయి వరకు, షిప్పుల దాకా ఆయన ఈ మాఫియాని కొనసాగించాడు. అది ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన కొన్న వాహనాల్లో నుంచే. ఎంత సిగ్గుమాలిన పని, ఎంత దారుణం ఇది. ఇదంతా ప్రభుత్వ సొమ్ము కదా. ఈ రోజున పేద ప్రజలకు ఇచ్చే తినని బియ్యం 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు. 10 రూపాయలకి. ఈ 10 రూపాయలకు అమ్మిన బియ్యం మధ్యలో బ్రోకర్లు, గీకర్లు అందరూ కలిసి షిప్పుకు చేరే టయానికి అది 38 రూపాయలు అవుతుంది. అంటే ఒక పేద ప్రజలు 10 రూపాయలు ఇచ్చి 1 కిలో బియ్యానికి, కుటుంబంలో 4-5 ఉంటే వాళ్ళకి 200 రూపాయలు ఇచ్చి దాదాపు వాళ్ళు 3,800, 4,000 దాకా సంపాదించుకుంటున్నారు ఈ బియ్యం మాఫియా వాళ్ళు. దీన్ని విదేశాలకు చేరుస్తున్నారు. విదేశాల్లో దాన్ని లిక్కరు, మద్యానికి, వాటికి దాన్ని కొల్లబెట్టి ఏదో వాడటం, లేదు దక్షిణాఫ్రికా, కొన్ని మంగోలియా, ఎక్కడైతే ఆహార భద్రత లేకుండా కొన్ని దేశాలు ఉన్నాయో వాళ్ళకి దీన్ని, ఈ బియ్యం మాఫియా 40 రూపాయలకు అమ్ముకోవటం. వాళ్ళు అక్కడున్న మాఫియా ఆ దేశాల్లో ఇదే బియ్యాన్ని 70 రూపాయలకు అమ్మటం జరుగుతుంది. అంటే ఈ చైన్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి ఉందంటే గ్రామ స్థాయి నుంచి ఉంది ఈ మాఫియా. మరి దీన్ని ఎలా అరికడుతుంది అనేది మరి ఈ కూటమి ప్రభుత్వం చూడాలి. ఎందుకంటే పేద ప్రజలకి తినని బియ్యం ఇయ్యటం ఎందుకు? బియ్యం మాఫియా దాన్ని పెంచి పోషించటం ఎందుకు ఈ రాష్ట్రంలో? ఆ పేద ప్రజలకి తినే బియ్యమేమే ఇవ్వచ్చుగా. తినే బియ్యమే ఇస్తే వాళ్ళు అమ్ముకోకుండా వాళ్ళ ఇంట్లో వండుకుంటారుగా. ఈ రోజున చూస్తే మన రాష్ట్రంలో 1,48,000 కార్డులు ఉన్నాయంటే ఈ కార్డులు తీసే పరిస్థితి లేదా? ప్రభుత్వ యంత్రాంగం లేదా? వీటన్నిటిపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కార్డులు ఏరివేత చేయాలి. ఎందుకంటే ప్రతి నెల సుమారు రాష్ట్ర ప్రభుత్వం ఈ పేదలకిచ్చే రేషన్ బియ్యంలో 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్టుగా ఇంకో 10,000 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ డబ్బులన్నీ ఎవరివి? ప్రజలవి. ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బులవి. వాటిని ఇలా దుర్వినియోగం చేసి ఈ మాఫియా చేతుల్లోకి వెళ్తుంటే వాటిని మరి ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి అరికట్టలేకపోతుందంటే ఇది ప్రభుత్వాల వైఫల్యమా కాదా? మరి చంద్రబాబు గారు నిన్నటికి నిన్న మరి ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి స్థాయిలో అధికారులు మంత్రులతో ఒక సమావేశంలో దీనిపైన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా దృష్టి సారిస్తే లాభం లేదు. కార్డులు ఏరివేయాలి, రేషన్ కార్డులు. ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో వాళ్ళకి ఏమి చేయాలి, ఏ బియ్యం ఇయ్యాలి, ఏ క్వాలిటీ బియ్యం ఇయ్యాలి అనేది దృష్టి సారించాలి. ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఇన్కమ్ ట్యాక్సులు కట్టేవాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకుల కొంతమంది పై ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, రాయల్ ఫ్యామిలీలు, వీళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో కార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయి. ఎందుకు వాళ్ళకి రేషన్ కార్డులు? ఈ మాఫియాని పెంచి పోషించటానికా? దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకనే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజా సంఘాల తరఫున మీరు ఎక్కడైతే రేషన్ కార్డులు ఎవరెవరైతే ఉన్నాయో ఆధార్ కార్డుల ద్వారా మీరు వాటిని నిర్మూలించాలి. ఈ రోజున ప్రతి మనిషికి ఆధార్ కార్డులు ఉన్నాయి. దాదాపు 99% ప్రజలకి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఈ ఆధార్ కార్డులు పట్టించేస్తాయి. అతనికి ఏమున్నాయి ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్లు ఏమున్నాయి, వీటన్నిటికి సంబంధించి అతను ఏం ఉద్యోగం చేస్తాడు, ఇవన్నీ ఆధార్ కార్డులు పట్టించేస్తాయి. ఈ ఆధార్ కార్డులు ద్వారా నిజమైన పేదలు ఎవరు అనేది గుర్తించండి. దాని మీద ఒక సర్వే చేయించి ఇప్పటికైనా సరే నిజమైన నీడి పేద ప్రజలు అవసరాల కోసం ఎదురు చూస్తున్న పేద ప్రజలకి ప్రభుత్వ సహాయం అందించే దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు దానిపైన దృష్టి సారించి ఆయన కఠిన చర్యలు తీసుకోమని. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ మాఫియా ఇంతింతై వటుడింతై అని చెప్పి ఒక పెద్ద బలమైన శక్తిగా మారింది. ఆ శక్తిని ఎదుర్కోవాలంటే అది ఈ కూటమి ప్రభుత్వానికే సాధ్యమవుతుంది. ఎందుకంటే చివరికి ఒక ఉప ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి వాటి మీద ఏం జరుగుతుందనేది వెళితే స్పాట్కి వెళ్తే కనీసం అధికారులు స్పందించలేదంటే ఎంత దారుణమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చెప్తున్నాడు, రైట్ చేద్దాం, చూద్దాం, వెళ్దామంటే అధికారులు వద్దండి, 10,000 మంది జీవితాలు నాశనం అయిపోయి, లేకపోతే ఇట్లా వద్దండి, అక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉంది, ఇవన్నీ చెప్తున్నారని చెప్పి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఒక ప్రభుత్వంలో నేతగా ఆయన చెప్తున్నాడంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఈ ప్రభుత్వంలో ఇంకా వైసీపీ అధికారుల పెత్తనమే జరుగుతుందని భావించాలా, లేకపోతే అధికారులు ప్రభుత్వాధినేతల కన్నా అజమాయిషీ చేస్తున్నారని భావించాలా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. వాడు ఎంతటి అధికారినైనా సరే వాడిని సస్పెండ్ చేయండి, లేకపోతే వాడిని కేసులు కట్టి అరెస్ట్ చేయండి. కర్ర పెత్తనం లేకపోతే ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎవరు వినరు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రోజున మనకి వైజాగ్ పోర్ట్ ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, నెల్లూరులో ఒక పోర్ట్ ఉంది. ఇట్లా చూసుకుంటే ఈ పోర్టుల్లో గత ప్రభుత్వాల్లో లక్షల టన్నుల్లో బియ్యం ఎగుమతి జరుగుతుంటే గత 5 ఏళ్లలో జగన్ గారి ప్రభుత్వంలో కోట్లల్లో బియ్యం ఎగుమతి జరిగింది. ఈ డబ్బంతా ఎవరిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలది.
మరి దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి ముందు మీరు అధికారుల పైన చర్య చేపట్టాలి. ఎందుకంటే కాకినాడ పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో పనిచేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషిలో పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం తప్పులు చేసింది, అధికారులు ఎవరు, దాన్ని అది ప్రైవేట్ పోర్టు, ఆ ప్రైవేట్ పోర్టుకి ఇచ్చిన అనుమతులు కూడా రద్దు చేయండి. ఈ ప్రభుత్వంలో ఆ పోర్టు ఎవరిదైనా సరే, అది అదానీ అవ్వండి లేకపోతే ఇంకోటి అవ్వండి, ఎవరైనా కానీ ఆ పోర్టు అనుమతులు రద్దు చేయండి. ఎందుకంటే మిగతావన్నీ కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పోర్టులు నడుస్తుంటే ఒక కాకినాడ పోర్టు అనేది రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో నడుస్తూ అది కూడా ప్రైవేటు వ్యక్తులు అజమాయిషీలో నడుస్తుంది. మరి హెరాయిన్ పట్టుకున్న గంజాయిలు అక్రమ రవాణా మరి ఈ పోర్టు కాకినాడ పోర్టు ద్వారానే జరుగుతుంది. అంటే పక్క దేశాల నుంచి మనకి మాదక ద్రవ్యాలు మన రాష్ట్రాల్లోకి వస్తాయి, మన దేశంలో పండే మాదక ద్రవ్యాలు పక్క దేశాలకు పంపించే సౌలభ్యం కాకినాడ పోర్టు ద్వారా జరుగుతుంది. అంటే అది ఒక ప్రైవేటు వ్యక్తుల అజమాయిషీలో నడుస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఊరికినే దానిపైన పెత్తనం చేస్తుంది. కాబట్టి దీన్ని పైన ఎలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఈ రాష్ట్రంలో? ఎందుకంటే రాష్ట్ర భద్రతకు కూడా ఇది ముప్పు. ఒక ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఒక పోర్టు నడుస్తుందంటే రేపు ఆయుధాలు రావచ్చు. మన రాష్ట్రంలో ప్రస్తుతానికి నక్సలిజం లేదు, టెర్రరిజం లేదు. రేపు పొద్దున ఇవన్నీ రాష్ట్రంలో ఏర్పడచ్చు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదక ద్రవ్యాలతో నిండిపోయి యువత పాడైపోవచ్చు. లేదు ఇట్లాంటి స్మగ్లింగ్లు జరగచ్చు, మాఫియాలు ముఠాలు అవ్వచ్చు, ముఠాల మధ్య కొట్లాట్లు అవ్వచ్చు, హత్యలు జరగచ్చు, రకరకాల శాంతి భద్రతల సమస్యలు కూడా ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవచ్చు. అందుకని కాకినాడ పోర్టు పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఎవరైతే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉందో వాళ్ళ అనుమతులన్నీ కూడా రద్దు చేయాలి. ఎందుకంటే మిగిలిన పోర్టుల్లో లక్షల టన్నుల్లో బియ్యం ఎగుమతి అవటం ఏంటి, ఒక కాకినాడ పోర్టు ద్వారా కోట్ల టన్నుల్లో బియ్యం ఎగుమతి అవటం ఏంటి? ఎంత దారుణమైన అంశం. ఎటు పోతున్నాం మనం? ప్రభుత్వ పాలన ఇదేనా అని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించుకున్నారు ప్రజలు. కూటమి ప్రభుత్వాన్ని అలా ప్రశ్నించుకోకుండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వరయ్య గారు మీరందరూ దృష్టి పెట్టి ఈ అక్రమాల్ని అరికట్టకపోతే ప్రజలు మీ గురించి కూడా గత జగన్ ప్రభుత్వం గురించి చర్చించుకునే ఆస్కారం ఉంది. దాన్ని మరి నిన్న చంద్రబాబు గారు దీని మీద రివ్యూ చేయటం, దాని మీద దృష్టి సారించటం, దాన్ని కఠిన చర్యలు తీసుకునేలాగా చర్యలు చేపడితే తప్పితే దీనికి మరి అంతం ఉండదు. ఫస్ట్ ఆ పని చేస్తూనే నిజంగా బిలో పావర్టీ లైన్ కింద ఏ పేదలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది మళ్ళా దీనిపైన సర్వే జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే పౌర సరఫరాల్లోనే ఎక్కువ నిధులు గోల్మాల్ అవుతున్నాయి, స్కామ్ జరుగుతుంది. పౌర సరఫరాల అధికారుల పైన కూడా దాడులు నిర్వహించే తప్పితే దీనికి వాళ్ళు చేయాల్సిన దాడులు చేయకుండా ఉండబట్టే ఈ మాఫియా పెరిగింది. అందుకని ప్రభుత్వమే పౌర సరఫరాల అధికారుల మీద దాడులు చేయాల, అప్పుడే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. అందువల్ల చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కాదు, కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు. అధికారులు ఏదో సస్పెండ్ చేస్తేనో లేకపోతే కేసులు కడితేనో ప్రభుత్వ అధికారుల్లో మా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో అనుకుంటే రేపొద్దున అదే ఇబ్బంది అవుతుంది 2029లో. అందుకని ప్రజలు కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షల్ని ప్రజల ఆకాంక్షలు ఏం కోరుకుంటున్నారు? ఈ మాఫియాని అరికట్టాలని కోరుకుంటున్నారు. అధికారులు ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకోమంటున్నారు. అది ఈ ప్రజల ఆకాంక్షల ప్రకారం ప్రభుత్వం నడిచే విధంగా ఉంటే ప్రజలు మన ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. లేని పక్షంలో జగన్ ప్రభుత్వంలో ఏ రకంగా అయితే బుద్ధి చెప్పారో
అదే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడకూడదని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపైన కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.